ప్రధాని మోదీ గారు మెగా బ్రదర్స్తో చేసిన సందడి అసలు కన్నుల పండుగగా సాగిందని విపరీతంగా ట్రోల్ అవుతున్న నేపథ్యం. హై ప్రయారిటీ ఆ స్టేజ్ మీద చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారని. మళ్ళీ చిరంజీవి గారికి ఏమైనా రాజ్యసభ ఇస్తారా, బీజేపీ ఫ్యూచర్ వ్యూహం ఏమైనా ఆంధ్రప్రదేశ్లో రచిస్తుందా అని చెప్పి వస్తున్న టాక్. బీజేపీ దేశంలో ఎప్పుడైనా తన పార్టీ పెరగటానికి కావలసిన వ్యూహాన్ని అనుసరిస్తుంది. వాజ్పేయి సమయంలోనైనా మిత్రపక్షాలను డిస్టర్బ్ చేయకుండా తాను పెరగటం వరకే కేంద్రీకరించేది. సో బీజేపీ మోడీ అమిత్ షా కాలంలో తాము పెరగడం అనే ప్రక్రియలో మిత్రపక్షం అడ్డం వచ్చిన పక్క దొరుకుతారు. ఇది దేశం మొత్తం మీద జరిగినటువంటి పరిణామం. మీరు బీజేపీ, అందుకే నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను, బీజేపీతో కలిసిన ఏ మిత్రపక్షము పెరగలేదు. మీకు దేశం మొత్తం మీద నేను ఉదాహరణలతో సహా చెప్తాను. తమిళనాడు బీజేపీతో కలిసాక ఏడీఎంకే బలహీనపడిందా లేదా? ఒక ఎన్నికలో ఒక 2 సీట్లు ఎక్కువ రావచ్చు, ఓవరాల్గా చెప్తున్నాను. ఇప్పుడు జనతాదళ్ సెక్యులర్ ఈసారి 2 సీట్లు వచ్చింది, ఎవరు క్యాబినెట్ అయ్యారు. కానీ ఓవరాల్గా జేడీఎస్ బలహీనపడుతూ వచ్చిందా లేదా? మీకు నితీష్ కుమార్ బీజేపీతో చేరినప్పుడు జేడీయూ కన్నా బీజేపీకి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండి, జేడీయూకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండి. ఇవాళ ఏంటి పరిస్థితి? బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, జేడీయూకి తక్కువ మంది ఎమ్మెల్యేలు. మీకు ఇలా ఒక్క పార్టీ కాదు, మీకు పీడీపీ జమ్మూ కాశ్మీర్లో బీజేపీతో ఉన్నారు, ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. ఆమె మహబూబా ముఫ్తీ కూడా ఓడిపోయారు. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ మీకు బీజేపీకి మిత్రపక్షం 1996 నుంచి 2020 ఇప్పుడు ఎక్కడుంది? శివసేన ఎక్కడుంది? ఇప్పుడు ఎన్సీపీ బీజేపీతో కలిసి ఆఖరికి అడ్రస్ లేకుండా పోయింది కదా. 4 పోటీ అయితే 1 సీట్ వచ్చింది. ఆఖరికి మంత్రివర్గంలో కూడా చోట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ అజిత్ పవార్ భార్య ఓడిపోయింది ఎంపీగా, ఇప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే గెలుస్తాం లేదో తెలియదు. సో ఇలా ప్రతి రాష్ట్రంలో ఇదే కదా మీ ట్రెండ్. ఒక్కొక్క రాష్ట్రంలో ఉండి ఇంకో రాష్ట్రంలో లేకపోతే డిఫరెంట్ అనుకోవచ్చు. అందువల్ల బీజేపీ తన పెరుగుదలపైన కేంద్రీకరిస్తుంది. సో అది ఇప్పటికిప్పుడు ఏదో కూటమి డిస్టర్బ్ చేస్తుంది అని అనుకోను. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో కూడా దెబ్బతిని ఉంది కనుక ఆంధ్రప్రదేశ్లో ఏదో రాజకీయం చేస్తుంది, అలజడి చేస్తే అనుకోను. ఇప్పుడు కూటమికి 5 ఏళ్ల పాటు బహుశా ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చని నా అంచనా, ఉండకూడదనే మనం కోరుకుందాం. ఎందుకంటే ప్రజలు 5 ఏళ్లకు తీర్పిచ్చినప్పుడు 5 ఏళ్ళ ఆ కూటమి కానీ ఆ పార్టీ కానీ వితౌట్ డిస్టర్బెన్స్ పాలన సాగించారు. అది డెమోక్రటిక్ స్పిరిట్. ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో చూసుకోవాలి. నువ్వు 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ప్రభుత్వాలు డిస్టర్బ్ చేస్తుంటే ప్రజలకు నష్టం కదా. సో బట్ బీజేపీ రాజకీయ వ్యూహం అయితే డెఫినెట్గా తాము పెరగటానికి ఉపయోగపడేది ఉంటుంది. అది దానివల్ల తెలుగుదేశంతో సంబంధాలు ఎఫెక్ట్ అవుతాయా? ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో సంబంధాలు ఎఫెక్ట్ కావనే నా అనుమానం, నా నమ్మకం. ఎందుకంటే దేశంలో కూడా బీజేపీ ఒకప్పట్లాగా లేదు. మోడీ కనుక 400 సీట్లతో కనుక గెలిచి ఉంటే కొంత మోర్ అసర్టివ్గా ఆంధ్రప్రదేశ్లో ఉండేవారు. కానీ ఇప్పుడు దేశంలో దెబ్బతింటున్న సమయం, 2029 వరకు ఇంకా దెబ్బతినొచ్చు. ఇప్పుడు మిత్రపక్షాల అవసరం ఉన్న సమయం. ఈ సమయంలో కూటమిని బీజేపీ డిస్టర్బ్ చేసి రాజకీయం చేస్తుందా? ఐ డోంట్ థింక్. అది అందులో తెలుగుదేశం పార్టీకి సొంతగా 136 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ప్రజలు క్లియర్గా చంద్రబాబు నాయుడు నాయకత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పారు. మోడీ బలంతో గెలవలే కదా. నితీష్ కుమార్ లాగా మోడీ బలం పైన, బీజేపీ బలం పైన ఆధారపడ్డ ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు. సో అందుకే నితీష్ కుమార్ వంగి దండాలు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడుకి అవసరం లేదు కదా. సో అందువల్ల ఏదైనా వస్తే ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేయడము, ఏం చేస్తుంది అనే అంశాలపైన విభేదాలు వచ్చినప్పుడు, లేదా బీజేపీ తన అగ్రెసివ్గా తన ఎజెండాను కనుక అమలు చేస్తానికి ముందుకు వచ్చినప్పుడు, ప్రజల్లో కనుక మోడీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతుందని అంచనా వచ్చినప్పుడు ఏదైనా రాజకీయ పరిణామాలు జరిగితే జరగచ్చు. కానీ అప్పటి వరకు ప్రభావం ఉందని నా నమ్మకం. అంటే చిరంజీవి గారి మీద ఎందుకు అంత ఆప్యాయత? ఆయన కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి, అక్కడ సెంట్రల్ మినిస్టర్ కూడా చేసిన వ్యక్తి, ఆయన పద్మ విభూషణ్ ఇచ్చారు, రాజ్యసభ ఇస్తారని వస్తున్న టాక్. ఆ ఛాన్స్ ఉందా సార్? పాసిబిలిటీ ఉంది కదా. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కదా. కూటమి అధికారంలో ఉంది. ఖచ్చితంగా జనసేనకు రాజ్యసభ సీట్ ఇవ్వాలి రాజ్యసభ ఎన్నికల్లో. సో ఈవెన్ ఆ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపుతారని కూడా టాక్ వచ్చింది ఆ టైంలో. 3 రాజధానులకు కూడా చిరంజీవి సమర్థించాడు. చిరంజీవి అమరావతిని సమర్థించలే, నా గుర్తు 3 రాజధానులకు సమర్థించాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి టైంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ చిరంజీవికి ఇస్తారు అని అనుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి ఒక ఎత్తుగడ ఏంటంటే
ఎవరైతే సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో ఆ ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల బీజేపీ అంత సానుకూలంగా అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆప్టిక్స్లో కానీ ఇతరత్ర కానీ ఉంటుంది. ఇప్పుడు రజనీకాంత్ పట్ల తమిళనాడులో ఆ ప్రత్యేకమైన అభిమానాన్ని చాటడం చూడలేదా మనం. సో అందువల్ల ఇక్కడ చిరంజీవి కాంగ్రెస్ నాయకుడు కాదు కదా, ఇప్పుడు చిరంజీవి కాంగ్రెస్లో ఏం లేడు. అట్లంటే పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలే కాంగ్రెస్లో మంత్రిగా పనిచేసి వచ్చారు కదా, అది సమస్య కాదు. చిరంజీవి కాంగ్రెస్లో గతంలో ఉండడం అనేది ఇష్యూ కాదు. చిరంజీవి కదా, మెగాస్టార్ కదా, కోట్లాది మంది తెలుగు ప్రజలకు అభిమానం అన్నట్టు కదా. సో అందువల్ల చిరంజీవికి గౌరవం ఇవ్వడం ద్వారా చిరంజీవికి ఉన్నటువంటి లక్షలాది మంది అభిమానులు, కోట్లాది మంది అభిమానుల్లో ఒక సానుకూల సంకేతం పంపడం. సో అదొక ఎత్తుగడు కూడా. అంటే ఇప్పుడు మీకు వీటిద్దరే కాదు, మీకు ఎక్కడైనా స్పోర్ట్స్ మెన్ కానీ ఫిలిం సెలబ్రిటీస్ కానీ వీరిని గౌరవించడం ద్వారా వారి వెనకాలన్న కోట్లాది మంది అభిమానులకు కూడా పాజిటివ్ సంకేతం. అందులో ఇవాళ పవన్ కళ్యాణ్ చిరంజీవి సోదరుడు చాలా మందికి ఇలా ప్రచారాలు కూడా చేశారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఉన్నాయని రకరకాల కథనాలు ఇద్దరికి వచ్చాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నేను ఆ కథనాలు వచ్చినప్పుడు కూడా చెప్పాను ఇదంతా అబద్ధం, చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య ఏ విభేదాలు లేవు అని కూడా చెప్పాను. ఎందుకంటే చిరంజీవి మనం ఏమైతుందంటే ప్రతిదానికి ఏదో ఊహాగానాలు, సోషల్ మీడియా వచ్చాక ఏదైనా ఊహాగానాలు ఉండవచ్చు కదా. అందువల్ల అల్టిమేట్గా మెగా కుటుంబంలో ఉన్న అనుబంధాలు ఇలాంటి రాకూడదని గతంలో కూడా చెప్పాను. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను చిరంజీవి. అందువల్ల చిరంజీవికి బహుశా కూటమి తరఫున రాజ్యసభకు పంపించచ్చు, లేదా పార్టీ మోడీనే ఈవెన్ నామినేట్ కూడా చేయొచ్చు. సో నామినేటెడ్ కోటాలు కూడా రాజ్యసభకు తీసుకెళ్లొచ్చు. సో నామినేటెడ్ కోటా అయినా పోవచ్చు, కూటమి తరఫున పోవచ్చు, జనసేన తరఫున పోవచ్చు. ఇప్పుడు ఆయన రాజ్యసభ పోవాలనుకుని ఎంతసేపు అన్నది. సో అందువల్ల ఆ పాసిబిలిటీని మనం కొట్టిపారలేము. అయితే మళ్ళీ ఆయన రాజ్యసభకి వెళ్ళి మళ్ళీ మంత్రి అవుతాడా కేంద్రంలో. సో జనసేన తరఫున ఒక పోస్ట్ ఖాళీ ఉంది, అందువల్ల ఈ ఊహాగానాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కాకపోతే చిరంజీవి మోడీ క్యాబినెట్లో చేరుతాడా? ఎందుకంటే అప్పుడు ఇద్దరు సభ్యులున్న జేడీఎస్కు ఒక క్యాబినెట్ హోదా ఇచ్చారు, హిందుస్థాన్ అవామీ మోర్చాకు ఒకటే వచ్చింది, అయినా కూడా క్యాబినెట్ ఇచ్చారు. మరి ఇద్దరు సభ్యులున్న జనసేనకు ఇవ్వాలి కదా. సో బహుశా రాజ్యసభకు చిరంజీవిని పంపించి మోడీ క్యాబినెట్లో చిరంజీవి మంత్రిగా ఉండడం వల్ల కూటమికి ఉండే పాపులారిటీ కూడా ఉపయోగపడుతుంది. సో అదేమైనా వ్యూహం ఏమైనా ఉంటే ఉండవచ్చు, ఆ పాసిబిలిటీని మనం కొట్టిపారేలేం. ఓకే.